ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా ప్రకటన గ్రంథ ధ్యానాల గురించి మనం ధ్యానించుకుంటుండగా వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. ప్రతిరోజు దేవుడు ఒక కొత్త వర్తమానమును, ఒక నూతనమైనటువంటి వర్తమానం మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని మాట వింటాం. ఆయన మాట విన్నవారు ఓడిపోలేదు. ఆయన మాట ప్రకారం నడిచినటువంటి వాళ్ళు ఒక్కరు తొట్టిల్లిపోలేదు. కాబట్టి ఈరోజు ఆయన మాట శ్రద్ధగా వింటాం. విని దాని ప్రకారం నడవటానికి సిద్ధపడదాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా సిద్ధపడతామో పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు అన్నీ నీకోసం సిద్ధపడతాయి. నువ్వు సిద్ధపడితే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్గా సిద్ధపడిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఆశీర్వాదం పొందాలంటే ఎవరో సిద్ధపడితే కాదు, ఏ వస్తువో సిద్ధపడితే కాదు, ఏ కాలమో సిద్ధపడితే కాదు, ఋతువులు సిద్ధంగా ఉన్నాయి. నీ సిద్ధపాటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? మోషే కోసం అగ్నిస్తంభం సిద్ధంగా ఉంది, మేఘస్తంభం సిద్ధంగా ఉంది, పరలోకపు మన్నా సిద్ధంగా ఉంది, మారాను మధురంగా మార్చే చెట్టు కొమ్మ సిద్ధంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి మోషే కోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. బండ సిద్ధంగా ఉంది నీళ్ళు ఇవ్వడానికి. కానీ 40 సంవత్సరాల వరకు మోషే రాలేదు. 40 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ మోషే వచ్చేదాకా ఇవన్నీ సిద్ధపడినవి కూడా ఆగిపోయి అలాగే ఎదురు చూస్తూ ఉన్నాయి. నేను చెబుతున్నాను సహోదరుడా, నీవు సిద్ధపడలేదు కాబట్టి నీకు రావాల్సిన ఆశీర్వాదం అక్కడే ఆగిపోయింది. సహోదరి, నీవు దేవునికో సిద్ధపడలేదు కాబట్టి, తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్రతకడానికి ఇంకా అడుగు వేయలేదు కాబట్టి, తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్రతకడానికి ఇంకా సిద్ధపడలేదు కాబట్టి నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదం ఆలస్యంగా ఉంది. ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదని కాదు, స్టార్ట్ అవ్వలేదు. నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ అవుతావో అవి స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. నీ మూమెంట్ కోసం అవి కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం ఇవ్వలేదని కాదు, ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ నీ మూమెంట్ కోసం అవి ఎదురు చూస్తూ ఉన్నాయి. సిద్ధపడదాం. ఈరోజు మనం జాగ్రత్తగా మనం దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, మా మధ్యలో మీరు సంచరించమని, శక్తితో, బలముతో, జీవంతో నింపమని ఆశీర్వదించమని, మీ కార్యములు సఫలపరచమని అడుగుతున్నాము తండ్రి. కృపా, శక్తితో, బలముతో, జీవంతో నింపండి. ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాట మా గుండెలో స్థిరపరచి తండ్రి మీరే నిలబెట్టమని అడుగుతున్నాము తండ్రి. అభిషేకంతో నింపమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్యా, ఎలా సిద్ధపడాలో మీ పరిచర్య కోసం, ఎలా ముందుకు సాగిపోవాలో మీ చిత్తం కోసం మమ్మల్ని ఆయత్తపరచండి తండ్రి, సంసిద్ధపరచండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి ప్రభువా. మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలపు స్థిరపరచమని, మీ కృపతో నిలబెట్టమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం, దయచేసి చదవండి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం జాగ్రత్తగా చదివి వాటిని స్వతంత్రించుకుందాం. చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల నుండి. ఇక్కడ నేను చెప్పాను కదా, పోయిన ఎపిసోడ్లో చెప్పాను ఏంటంటే, ఈ యొక్క మొదటి అధ్యాయంలో 4 సార్లు 7 అనే మాట మనకు వినిపిస్తుంది. ఏంటి అంటే 7 సంఘములు, 7 ఆత్మలు, 7 నక్షత్రములు, అంతేకాదు 7 దీపస్తంభములు. ఈ మాటలు మనకు వినబడుతుంటాయి. కాబట్టి రోజున ఈ 7కు ఉన్నటువంటి ప్రత్యేకత మనం నేర్చుకుంటాం. 7 ఆత్మలు మనం నేర్చుకుంటాం. నిన్న మనం పావురం గురించి నేర్చుకున్నాం. పావురం యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుంది, దేవుని ఆత్మకి ఎలా సాదృశ్యంగా ఉంది అని చెప్పి నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఒక్కటే, కానీ 7 రకాలుగా 7 వస్తువుల్లోంచి పనిచేయబోతూ ఉన్నది. 7 రకాల ఇమేజెస్ నుంచి పనిచేయబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాటిని జాగ్రత్తగా మనం విని మన జీవితంలో మరి ఆ ఒక్కొక్క అవయవం ఎలా పనిచేస్తుందో, ఒక్కొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎలా పనిచేస్తుందో జాగ్రత్తగా మనం వింటాం. ఇక్కడ 7 ఆత్మలు. ఈ రోజున గాలి గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. అపోస్తలుల 2వ అధ్యాయం 1, 2, 3 వచ్చి మనం చదువుకుంటే, వారందరూ ఏక మనసుతో, ఏక ఆత్మతో కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, పెంతుకోస్తు అనే దినం వచ్చినప్పుడు, ఆ 50th డే వచ్చినప్పుడు, 50వ దినం వచ్చినప్పుడు, ఆ 50వ దినం వచ్చినటువంటి ఆ దినమున మహాబలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. మనం చూద్దాం, అందరం కూడా బైబిల్ ఓపెన్ చేద్దాం. అపోస్తలుల 2వ అధ్యాయం
1-2 వచనం మనం చదువుకుంటాం, దయచేసి చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్నటువంటి ఇల్లంతయు నిండెనో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలమైన ధ్వని గల ఒక గాలి వచ్చింది. అది ఏంటంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి గాలి. ఇది ఒక్కొక్కరి మీద వ్రాలటానికి ఇల్లంతా నిండిపోయిందంట. ఒక్కరిని కూడా వదలకుండా ఇల్లంతా, ఆ ఇంట్లో ఆ మేడగదిలో 120 మంది ఉన్నారు, వాళ్ళందరి మీద వాలటానికి ఆ ఇల్లంతా నిండిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఏంటి అసలు ఈ గాలి, ఎలా పనిచేస్తుంది ఈ గాలి, ఈ గాలికున్న ప్రాముఖ్యత ఏంటి అసలు మనం చదువుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, మోషే 6 లక్షల కాల్బలముతోటి వారి భార్యలు, పిల్లలు, వారి వృద్ధులు, వారి మందలు, వారి కొన్ని సమస్తం తీసుకొని వారు మరి ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు వెనక ఫరో సైన్యం చాలా వేగంగా తరుముకుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే వారిని పోగొట్టుకోవటం ఇష్టం లేక, బంగారం ఎంత విలువైందో అంతకంటే ఒక బానిస మహా విలువైనటువంటి వాడు. ఒక రాజుకు బంగారం ఎంత, వజ్ర వైడూర్యాలు ఎంత విలువైనవో వాటిని కాపాడడానికి, అంతేకాదు వాటిని చెయ్యడానికి కదా, వాళ్ళ ఇళ్లను తుడవడానికి, వాళ్ళను కాపాడడానికి బానిస ఎంతో అవసరమైనటువంటి వ్యక్తి. కాబట్టి బానిసలు వదలరు ఎవరు కూడా. ఇప్పుడు ఈ కాలంలో కూడా మీరు చూడండి, కువైట్ దేశంలో అక్కడక్కడ దేశాల్లో చాలామంది కోటీశ్వర్లు ఏం చేస్తారంటే విదేశాల నుంచి కొంతమంది బానిసలు తెచ్చుకుంటారు, పని వాళ్ళని తెచ్చుకుంటారు. వాళ్ళకి మీద అగ్రిమెంట్ పెట్టి సైన్ చేయించుకొని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సైన్ చేయించుకొని పంపరు. ఇంక వాళ్ళు ఏం జరిగినా పంపరు. ఇంకా 5 ఏళ్ళు అక్కడ ఉండాల్సిందే, ఇంకా 4 ఏళ్ళు ఉండాల్సిందే. ఒక తల్లి అయితే తన చిన్న బిడ్డను విడిచిపెట్టి వెళ్ళింది. వాడు 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చింది. అప్పటి వరకు వాడు ఎట్లా ఉంటాడో, వాడి మాధుర్యం ఏంటో ఆమెకి తెలియదు, తల్లి మాధుర్యం ఏంటో వాడికి తెలియదు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా బానిసలు ఉండేటువంటి వాళ్ళు. సో ఆ బానిసత్వంలో మరలా తీసుకొని పోవడానికి ఫరో సైన్యం చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళకున్నటువంటి బలమంతా, వాళ్ళకున్న రథములన్నీ, గుర్రములన్నీ తీసుకుని వచ్చేస్తాం. అయితే దేవుడు ఆ రాత్రి చెప్తూ ఉన్నాడు, మోషే భయపడకు, నీవు సాగిపోవు. నేను ఆ ఫరో ఎదుట, అతని గుర్రముల రథముల ఎదుట నేను ఎంతటి గొప్ప దేవుణ్ణి నేను నిరూపించుకోబోతూ ఉన్నాను. మోషే, ఏ గుర్రము నా శక్తికి అక్కరకు రాదు, ఏ గుర్రము, ఏ రథము నా శక్తిని ఆపలేదు, మీరు చూడండి అని చెప్పేసి దేవుడు ఆ గుర్రముల ఎదుట, ఆ ప్రజల ఎదుట తన శక్తిని చూపించాలని చాలా ఆయన కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ముందు చూస్తేనే ఎర్ర సముద్రం ఉంది. సముద్రం ఎప్పుడు దారి ఇవ్వలేదు, ఎప్పటికీ దారి ఇవ్వదు. ఈరోజు మీరు చూస్తే సముద్రంలో ఎక్కడ దారి కనపడదు. మరి అటువంటి సముద్రంలో నడిచిపోండి అని దేవుడు అంటా ఉన్నాడు. కారణం ఏంటి? నడిచిపోండి అని చెప్తూ ఉన్నాడు. ఏ ధైర్యంతో దేవుడు చెప్తున్నాడు, ఏ ధైర్యంతో ప్రజలు వెళ్తారు? చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెనో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాత్రంతా కూడా తూర్పు గాలిని పంపాడంట ఆయన. ఈ గాలి ఎవరు అంటే సముద్రాలు చీల్చే గాలి, ఆటంకాలు చీల్చే గాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్గమే లేని చోట మార్గము సిద్ధపరిచే గాలి, ఆరిన నేల లేని చోట బురదగా ఉన్నటువంటి ఆ జిగటగల దొంగ ఊబిని ఆరిన నేలగా రహదారిగా మార్చేటువంటి గాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నాసిక రంధ్రాలు చూస్తున్నటువంటి తూర్పు గాలి ఇది దేవుని ఎదురు నుంచి వచ్చి మార్గము లేని మనిషికి మార్గాన్ని చూపించేటువంటిది, నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మార్చగలిగేటువంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ గాలి, ఆయన నాసికారంధ్రం వచ్చినటువంటి గాలి ఇది ఏం చేసిందంటే మోషేకి తన జనానికి మార్గాన్ని చూపించింది. మోషే ముందుకు సాగలేనప్పుడు, నీరు తప్ప ఏమీ కనబడినప్పుడు ఆయన చాలా మిక్కుటమైనటువంటి వేదనతో అంటున్నాడు, ప్రభువా ఇంతమంది ప్రజలు సముద్రంలో ఎలా నడుచుకుంటూ వెళ్తారు ప్రభువా? ఎప్పటి నుంచో ఆ సముద్రం ఉంది కాబట్టి మొత్తం అది జిగటగల దొంగ ఊబిలాగా ఉంటుంది. అక్కడ సుడిగుండాలు ఉంటాయి, దాంట్లో ఉన్నట్టుండి లోతు ఉంటుంది, ఉన్నట్టుండి హైట్ ఉంటుంది. అటువంటి అప్ అండ్ డౌన్ ఉన్నటువంటి సముద్రం యొక్క భూభాగంలో ఎలా నడుచుకుంటూ వెళ్తారు? సో ఆ రాత్రి తూర్పు గాలి వీచి ఆ యొక్క సముద్రాన్ని చీల్చి, అంతేకాదు ఆ యొక్క నేలను ఆరిన నేలగా పసిపిల్లలు సైతం నడిచి, వృద్ధులు సైతం నడిచి వెళ్ళగలిగే అంత స్మూత్గా తయారు చేసింది.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్యలు చీలిపోతాయి. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఎక్కడుంటారో అక్కడ సమస్యలు చీల్చివేస్తారు. దేవుడు వాళ్ళ కోసం దిగి వస్తాడు. అంతేకాదు నడవలేనటువంటి పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. అయ్యో, నా కుటుంబం నడిపించుకోలేకపోతున్నాను, నా ఉద్యోగాలు నడవలేకపోతున్నాను, నా వ్యాపారం నడిపించుకోలేకపోతున్నాను. కష్టాల ఊబి, శ్రమల ఊబి, అప్పుల ఊబి, భయంకరంగా ఉన్న పరిస్థితి అంటారు చాలామంది. అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జ్ఞానం బోధిస్తుంది. ఎలా నడవాలో, ఎలా అప్పులు తీర్చుకోవాలో, ఎలా క్లారిఫై చేసుకోవాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరిని కన్సల్ట్ అవ్వాలో, ఎవరి ముందుకు వెళ్ళాలో, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బోధిస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా ఒక్క రాత్రిలో దేవుడు వాటిని క్లారిఫై చేయగలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం అడగాలి, నాకు పరిశుద్ధాత్మ దయచేయి తండ్రి. ఈ దొంగ ఊపిరి సాగిపోలేకపోతున్నాను, నా వెనక వస్తున్నటువంటి సైన్యాన్ని తప్పించుకోలేకపోతున్నాను, నన్ను తరుముతున్న సమస్యలను, నన్ను తరుముతున్నటువంటి బానిసగా మార్చాలని చూస్తున్నటువంటి వ్యసనాలను కదా, బానిసత్తులు పడేస్తే కొన్ని వ్యసనాలు మన జీవితంలో. తాగి 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 ఎన్నిసార్లు వద్దనుకుని వచ్చినా మళ్ళీ లాక్కొని పోతుంటుంది. ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, లాక్కొని పోతారు. ఆ యొక్క శరీరంలో నరాలన్నీ అడుగుతాయి అంట, నాకు ఇవ్వు ఇవ్వు, పద పద. ఒక భార్య నాతో చెప్తా ఉంది, సిస్టర్ మా ఆయన చాలా 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 మంచివాడు, నన్ను బయటికి వెళ్ళనివ్వడు, నా పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వడు, ఏం కావాలన్న క్షణాల్లో ఎట్లా తెస్తాడో తెలియదు, ఆయనకి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఫోన్ చేసి క్షణాల్లో తెప్పించేస్తాడు, మాకు బయట ప్రపంచం ఎట్లుంటుందో తెలియదు, ఇంటి ముందు కారు వస్తుంది పిల్లలు పంపిస్తాడు, ఇంటి ముందు కారు వస్తుంది నేను వెళ్తాను. సో ఈ విధంగా అన్నీ నాకు కాలు కింద పెట్టినట్టు కాలు దిగానంటే ఇల్లు, అంతే, అంత బాగా చూసుకుంటాడు మా ఆయన. కానీ హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఆయన, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది, జీవితం ఎలా ముందుకెళ్తే నాకు అసలు అర్థం కావట్లేదు సిస్టర్. కారణం ఏంటి అంటే త్రాగుడు వ్యసనం. భార్య పిల్లలు పట్టుకుని ఏడుస్తాడంట ఒకరోజు, అయ్యో ఆయనకి లివర్ వ్యాధి వచ్చిందని, లివర్ పెద్దదైపోయిందని డాక్టర్ చెప్పినప్పుడు ఏడ్చాడంట వచ్చి. కానీ సాయంత్రం మళ్ళీ తాగటానికి వెళ్ళిపోతాడు. ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, లాక్కొని పోతారు, రామామ అక్కడ దాకా వెళ్ళొద్దాం, లాక్కొని తీసుకొని పోతుంటారు. సో ఫరో కూడా అదే రీతిగా వాగ్దాన దేశానికి వెళ్ళనివ్వకుండా, స్వతంత్రంగా వెళ్ళనివ్వకుండా పేచీలు పెట్టి 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 చివరికి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు లాక్కొని పోవడానికి తన బలమంతా వాడుకొని తనకున్నటువంటి రథాలు గుర్రాలని పంపించేసి మళ్ళా వాళ్ళని బానిసగా తీసుకొని రండిరా, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకడానికి వీలు లేదు, వాళ్ళు స్వతంత్రంగా బ్రతికితే మన పనులు ఎవరు చేస్తారు, వాళ్ళు స్వతంత్రులు అయిపోతే మన వ్యాపారం ఎలా సాగుద్ది, వారు స్వతంత్రులై పరిశుద్ధులుగా బ్రతికితే మన అక్రమైన కార్లు ఎలా జరుగుతాయి, అన్యాయమైన కార్లు ఎవరు చేస్తారు, కాబట్టి తీసుకురండి వాళ్ళని బానిసలు కానీ మళ్ళీ పంపించాడు. ఈ సిస్టర్ కూడా చెప్తుంది, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వస్తారు సిస్టర్, తీసుకొని పోయి మళ్ళీ ఫుల్గా దాపిచ్చేసి వస్తాడు. నేను అందరికీ చెప్పాను, అన్నా మా ఆయనకి బాగాలేదన్నా వదలండి అన్న, అయినా తీసుకొని పోతారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే ఈయనకి గడగడ వణుకొచ్చేస్తుంది అంటే, చేతులు షేక్ వచ్చేస్తాయి, నరాలు పట్టేస్తే ఎక్కడెక్కడ వెళ్ళిపోయి మళ్ళీ తాగి మళ్ళీ వస్తేనే మళ్ళీ కొంచెం రిలీఫ్ అవుతాడండి. కానీ బ్రెయిన్ పాడైపోయింది, హార్ట్ పాడైపోయింది, లంగ్స్ పోయినాయి, లివర్ అయితే చెప్పనవసరం లేదు, లోపలంతా ఇంటర్నల్ బీడింగ్ అయిపోతూ ఉందంట. తనకి చిన్న వయసులో కనీసం 40 years కూడా లేవు, చనిపోయాడు ఆయన, అర్ధాంతంగా చనిపోయాడు. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, బానిసగా ఎప్పుడు లోకం లాక్కొని పోతూనే ఉంటుంది. అయితే బానిసత్వంలోంచి నిన్ను అధికారంలోనికి, బానిసత్వంలోంచి నేను స్వతంత్రంలోనికి తీసుకొని రాగలిగిందే ఈ యొక్క పరిశుద్ధాత్మ గాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో ఈ గాలి సముద్రాన్ని చీల్చి, ఆటంకాలను చీల్చి తరుముకొని వస్తున్నటువంటి బానిసత్వపు శృంఖలాలను దాటించి, బానిసత్వపు ప్రజలను దాటించి, మళ్ళందరూ ప్రేమించినట్టే ఉంటారు కానీ బానిసగా మారుస్తుంటారు. జాగ్రత్త, రే మామ అక్కడికి వెళ్దాం రారా అంటారు. ఎందుకో తెలుసా, నిన్ను బానిసగా నిన్ను కట్టివేయడానికి. ఆ నోటిలో ఉన్నది ప్రేమ కాదు, ఆ నోటిలో ఉన్నది నిన్ను బ్రతికించి నేను స్వతంత్రుడిగా చేసి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచేటువంటి ప్రేమ కాదు. అదేంటో తెలుసా, బానిసత్వంలో పడేయటానికి. జాగ్రత్త, ఎవరి పిలుపు స్వచ్ఛమైందో, ఎవరి పిలుపు శ్రేష్టమైందో, ఎవరి పిలుపు ఆప్యాయమైందో గుర్తుపెట్టుకో సహోదరుడా సహోదరి. ఆడపిల్లలు కూడా అలాగే పాడు చేస్తుంటారు. మీ ఆయన ఏం సంపాదిస్తున్నాడు, రా నేను చూపించే మార్గం రా, ఎంత డబ్బులు వస్తాయి తెలుసా నీకు ఇష్టం వచ్చినట్టు అన్నీ కొనుక్కోవచ్చు, రంగురంగుల బట్టలు కొనుక్కోవచ్చు, రకరకాల నగలు కొనుక్కోవచ్చు, నేను చెప్పిన మార్గంలో రాపోదాం. పాపపు మార్గాల్లో, శాపాల మార్గాల్లో, పరిశుద్ధతను కోల్పోయే మార్గాల్లో అనేక మంది బానిసలను చేయడానికి మన జీవితాన్ని చూస్తూ ఉంటారు, అటు స్త్రీలని ఇటు పురుషుల్ని. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, అనేక వ్యసనాలు
అనేకమైనటువంటి బంధకాలు మనల్ని పోనివ్వకుండా దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలంటే, దేవుడు మనల్ని ఆనందంగా మనకు స్వతంత్రం ఇచ్చి మనల్ని స్వతంత్రంగా బ్రతికించాలనుకుంటే ఇటువంటి వాళ్ళందరూ వెనకాల పడి లాగి లాగి వాళ్ళు మళ్ళీ తీసుకొని పోతుంటారు. సంఘానికి వచ్చినటువంటి ఎంతమంది అనేకసార్లు మరలా తాగుడికి వెళ్ళిపోయారు, ఎంతమంది మళ్ళీ పాపానికి వెళ్ళిపోయారు, ఎంతమంది మళ్ళీ శపితమైన అనుభవాలకు వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే, మేము బతకలేం, మేము ఆ పాపం చేస్తేనే బ్రతుకుతాం, వాళ్ళు మాకు డబ్బులు ఇస్తేనే మేము బ్రతుకుతాం, నాకైనా ఉద్యోగం చేసుకొని బ్రతకలేను, ఎవరో ఒక ఉద్యోగస్తుని ప్రేమించాను అనుకో, ప్రేమించడం కాదు, అది ఒక అక్రమమైన సంబంధం. అది అతనికి భార్య బిడ్డలు ఉంటారు, ఈమెకి భర్త పిల్లలు ఉంటారు. అతను నమ్ముకున్నాను అనుకో, వాడేదో ఎంగిలి మెతుకులు వేస్తాడు, నా బతుకంత నాశనం చేసి, నా సాక్ష్యం అంతా పాడు చేసి 4 ఎంగిలి మెతుకులు వేస్తాడు, అవి తెచ్చుకొని నేను తింటాను, ఎంజాయ్ చేస్తాను. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి బానిసత్వాలకి సాతాను లాక్కొని పోతూ ఉన్నాడు. ఇది మనం ప్రేమ అనుకొని, ఇది వాళ్ళు మన పట్ల చూపించేటువంటి ప్రేమ అనుకొని పరిగెత్తుతున్నాం. నో ప్రియ దేవుని బిడ్డ, నిజమైన ప్రేమ స్వాతంత్రాన్ని ఇస్తుంది, నిజమైన ప్రేమ సంతోషం ఇస్తుంది, నిజమైనటువంటి ప్రేమ నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలబెడుతుంది, నిజమైన ప్రేమ నీ తలను పైకెత్తుతుంది, నిజమైన ప్రేమ నిన్ను ధైర్యంగా బ్రతికిస్తుంది, నిజమైన ప్రేమ అడుగడుగు నీకు సంతోషం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడైనా నిలబడగలిగే సామర్థ్యం ఇస్తుంది, ఎక్కడైనా బ్రతకగలిగే సామర్థ్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఇటువంటి బానిసత్వం నువ్వు ఎక్కడ నిలబడలేవు, నీ పేరు సరిగ్గా చెప్పలేవు, నీ అడ్రస్ సరిగ్గా చెప్పలేవు, ఎక్కడ ఉంటున్నావంటే అక్కడేలే ఇక్కడేలే అని చెప్తావు. ఎందుకు? ఇంటికి వస్తే నీ జీవితం నువ్వు ఎలా ఉన్నావో తెలిసిపోద్దని తెలుసు. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున అనేకులు మన బానిసగా చేయాలని చూస్తూ ఉంటే ఈ పరిశుద్ధాత్మ గాలి ఏం చేస్తా తెలుసా? సముద్రాలైనా చీల్చి నీ కోసం, జిగటగల దొంగ ఊపిరిని ఆర్పివేసి దాన్ని ఎండిన నేలగా ఆరిన నేలగా మార్చి రహదారిని సిద్ధపరిచి, ఎక్కడ మార్గము లేదో అక్కడ మార్గాన్ని సిద్ధపరిచి, ఎక్కడ నడవలేనటువంటి దొంగ ఊపి దిగిపోతున్న ఊపి ఉందో దాన్ని రహదారిగా మార్చి నీ దేవుడిని అద్దరికి చేర్చి నిన్ను స్వతంత్రంగా బ్రతికించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి మాధుర్యమైన జీవితంలో ఉంచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాలి ఏం చేసింది అంటే, తూర్పు గాలి ఏం చేసింది అంటే సముద్రాన్ని చీల్చి ప్రజలను అద్దరికి చేర్చింది, అవతలకు తీసుకొని పోయి దాటించింది. శత్రు సమూహానికి వారు తిరిగి పట్టుకోలేనంత దూరం తీసుకొని వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ గాలి నీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి నీలోనికి వచ్చినప్పుడు నీవు కూడా పాపానికి అందనంత దూరం, శాపానికి అందనంత దూరం, అతిక్రమానికి అందనంత దూరం, వాగ్దాన దేశానికి సమీపంగా దేవుడిస్తానని చెప్పినటువంటి ఆ వాగ్దానానికి దగ్గరగా ఈ గాలిని తీసుకొని పోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ లేక, దేవుని జ్ఞానం లేక సమస్య రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, సముద్రానికి సమస్య కనబడగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. తెలియట్లే చాలా మందికి ఈ సముద్రం అనే ఈ యొక్క సమస్యనే, ఆర్థిక సమస్యనే సముద్రాన్ని చీల్చగల దేవుడు ఉన్నాడని, అనారోగ్యమైన సమస్య చీల్చగల దేవుడు ఉన్నాడని, ఈ భయంకరమైనటువంటి అసమాధానం అనేటువంటి సముద్రాన్ని చీల్చగల దేవుడు ఉన్నాడని ప్రజలకు అర్థం కాక మరలా ఫరో సైన్ దొరికిపోతూ ఉన్నారు. చెయ్యి చాపటం లేదు, దేవుని అడగటం లేదు, ముందుకు వెళ్ళటం లేదు. సమస్యల మధ్యలో దేవుని స్వాతంత్రము గల దారి ఉందని తెలియలేకపోతాం. కానీ దేవుని ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎగసి పడుతున్న సముద్ర కెరటాలు మన ముందున్నా, ఎగసి పడుతున్నటువంటి సముద్ర కెరటాలు మన ముందే ఉన్నా, మనం సాగిపోవడానికి ఎప్పుడు ఇష్టపడతామో సరిగ్గా అప్పుడే మార్గం తెరవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు, చాలా బ్యూటిఫుల్ కీబోర్డ్ ప్లేయర్. తను ఎప్పుడు తీర్మానం చేసుకుంటాడు, ఈ సంవత్సరం నేను ఇక సినిమా పాటలు కానీ లేకపోతే తుచ్చమైన అనవసర పాటలు కానీ ఇక చెయ్యను అని తీర్మానం చేసుకుంటాడు. తీసుకున్న కొద్ది రోజులకి వాడికి భయంకరమైనటువంటి ఆర్థిక సమస్య వచ్చేస్తుంది. కంప్యూటర్ అప్పుడే పేలిపోద్ది, అప్పుడే CPU గాలిపోద్ది. ఏం చేయాలి? ఇప్పుడు ₹1,00,000 కావాలి అది కనాలంటే. మళ్ళీ ఏం చేయాలి? వెంటనే మళ్ళీ వీళ్ళంతా ఒత్తిడి చేస్తూ ఉంటారు, బ్రదర్ మాకు త్వరగా చేసి ఇచ్చేసి బ్రదర్ అని అంటే మళ్ళీ కూర్చొని ఆలోచించి ఏం చేస్తాడు, మళ్ళీ ఏం తీర్మానం చేసుకున్నాడు, లోకల్కి వెళ్ళకూడదు, లోకాసన పాటలు చేయకూడదు తీర్మానం చేసుకుంటాడు కదా, మళ్ళీ తెల్లారిపడికి మారిపోద్ది. మళ్ళీ మారిపోయి ఏం చేస్తా అంటే ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి కదా, కాబట్టి నేను మళ్ళీ వెళ్ళిపోతాడు, వెళతాడు, వస్తాడు, వెళ్ళిపోతాడు, వస్తాడు. జీవితం అంతా అలాగే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఒక్క పైసా సంపాదించింది లేదు, ఇన్ని సంవత్సరాల్లో తను ఆశీర్వదించబడింది లేదు. కష్టాలు రాగానే
శ్రమలు రాగానే కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ లేనందువల్ల, పరిశుద్ధాత్మ గాలి వాళ్ళ బ్రతుకులో లేనందువల్ల, సముద్రాలు చీల్చి సమస్యలు చీల్చేటువంటి ఆ దేవుని ఊపిరి వాళ్ళు గుర్తుపట్టనందువల్ల, వాటిని చీల్చగలిగే దేవుడు ఉన్నాడని ఎరగనందువల్ల అనేక సార్లు వచ్చి మళ్ళీ ఫరోకు దొరికిపోతున్నారు, మరలా వెనక్కి తిరిగిపోతున్నారు, మరలా బానిసత్వాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎదుగు బొదుగులేని జీవితం, జీవితం అంతా ఎదుగు బొదులైనటువంటి పరిస్థితి, ఏ చుట్టూ గానుగది తిరిగినట్టు తిరిగేటువంటి జీవితం. అందుకే చెబుతున్నప్పుడు దేవుని బిడ్డ, నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే నిలబడు, సాగిపో, వెనక్కి తిరక్కో. దారి తెరుస్తాడు దేవుడు. ఎవ్వరికి తెలియనటువంటి దారి నీకోసం తెరుస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ గాలి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. నువ్వెప్పుడు సమస్యల వలయంలో నడవడానికి సిద్ధపడతావు, కష్టాల వలయంలో నడవటానికి సిద్ధపడతావు, కష్టాల కెరటాల ముందు వాటి కెరటాల మీద తల మోపుతావు, కాలు మోపుతావు వాటి తల మీద. నిశ్చయముగా నీ కోసం దారి తెరవబడాలని పరిశుద్ధాత్మ గాలి ఎదురు చూస్తుంది నీ కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes, ఎప్పుడైతే సాగిపోతావో నీ కోసం అద్భుతమైన మార్గం, రహదారి అక్కడ ఉంది. సో అనేక మందికి అర్థం కాక దాంట్లో కూలిపోతూ ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా వెనక తిరగను అని చెప్పు, సాగిపో. నిశ్చయంగా ఎవరికి తెలియని మార్గం, ఎవరికి తెలియనటువంటి ఆశీర్వాదపు దారి, ఎవరు నడవనటువంటి, ఇంతవరకు ఎవరికి దొరికినటువంటి మార్గం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. దేవుడు నీకు ఇస్తాడు. తీర్మానం చేసుకో ఈ రోజైనా. కష్టం వస్తే లోపలికి వెళ్ళిపోవటం, నీకేం తెలుసక్క నా సమస్యలు, నీకేం తెలుసక్క నేను ఆడ తుచ్చమైన పాట పాడకపోతే నాకు కడుపు నిండదు, నాది వృత్తి వేరు ప్రవృత్తి వేరు. మళ్ళీ దీనికి ఎగ్జాంపుల్ చెప్తుంటారు. వృత్తి వేరు ప్రవృత్తి వేరు. నేను లోపల ఏదో పైకి పాడుతున్నాను కానీ లోపల నాకు ఏమీ లేదు, నాకు ఆ ఫీలింగే లేదు. నేను దేవుని పెట్టినంత ఫీలింగే ఉంటుంది. ఏదో ఆడ ప్లే చేస్తాను కానీ నా చేతులకి నేను ఇంకెవరు ఆరాధిస్తున్నట్టు నాకు ఉండదు. నేను యేసు ప్రభునే ఆరాధిస్తాను కానీ నాకు అవసరం అట్లాంటిది కాబట్టి వెళ్తాను ఖచ్చితంగా. దేవుడు ఎప్పుడు ఆ విధంగా తన బిడ్డను, తన బలిపీఠాన్ని తీసుకుపోయి రోడ్డు మీద పెట్టుకోడు ఆయన. ఎప్పుడు కూడా తన బిడ్డను తీసుకుపోయి ఇంకొక చేతిలో పెట్టడం ఆయనకి నచ్చదు. లోకానికి దేవునికి పొత్తు లేదు కదా, బెలియాలకి దేవుని ప్రజలకు పొత్తు లేదు. కాబట్టి చెప్తున్నప్పుడు దేవుని బిడ్డ రోజున ఎప్పుడైతే నీ జీవితంలో సరైన తీర్మానం ఉంటుందో, దేవుని కోసం నిలబడే తీర్మానం ఉంటుందో, నీ కోసం శత్రువుల చేతికి దొరకకుండా, బానిసత్వం చేతికి దొరకకుండా, తిరిగి మరల నిన్ను పాపంలో తీసుకొని పోయేటువంటి వ్యక్తుల చేతికి దొరకకుండా, తిరిగి మరల నిన్ను లోకంలో తీసుకొని పోయే వ్యక్తుల చేతికి దొరకకుండా ఖచ్చితంగా నీకు మార్గం తెరుస్తాడు ఆయన. ఎవరో చేరుకోలేనంత ఉన్నతమైన మార్గం, ఎవరు చేరుకోలేనంత దూరం దేవుడు తీసుకొని పోబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ప్రయత్నం చేశారు కానీ ఆ నీళ్ళలో కొట్టుకొని పోయారు. శత్రువు రథ చక్రాలు ఊడిపోయాయి, శత్రువుల యొక్క గుర్రముల యొక్క సకిలింపులు ఆగిపోయాయి, వాటికి ఉన్నటువంటి ఆ ఊపిరి పట్టుకున్నటువంటి ఆతృత ఆగిపోయింది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీకోసం బలముగా పోరాడే దేవుడు ఉన్నాడు. నీకోసం శక్తివంతంగా రోడ్డు వేసి నడిపించే దేవుడు ఉన్నాడు. మార్గం లేదని నువ్వెందుకు అనుకుంటావు? దారి లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఈ దారిలో నడవలేను అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇది నా వల్ల కాదని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను నడిపించే దేవుడు, భుజాలపై మోసుకొని తీసుకొని పోయే దేవుడు, నీ ప్రతి అవసరం ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు తెలుసు నేను ఎలా నడిపించాలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ తూర్పు గాలి ఏం చేసిందంటే మోషేను, అతని యొక్క ప్రజలను ఫరో సైన్యానికి అందకుండా ఆరిన నేలన రాత్రంతా వీచి రోడ్డు సిద్ధపరిచి వాళ్ళ సురక్షితంగా క్షేమంగా అవతల చేర్చిన తరువాతనే సముద్రం మరలా దారి క్లోజ్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎన్నడి నడవని మార్గాల్లో నడిపించబోతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నీకు సహాయాన్ని పంపబోతున్నాడు. ఎవరు ఊహించినటువంటి స్థలాల నుంచి ప్రభు నీకు పంపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితంలో ఎన్నోసార్లు ఆ విధంగా నాకు సహాయం రాదు, నాకు కుదరదు అనుకున్నటువంటి టైంలో అద్భుతంగా తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. దారి లేదు అనుకున్న చోట ఎన్నో మార్గాలు తెలిసినటువంటి అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. అందుకే చెప్తాను ఈ రోజున, నా దేవుడే నీ దేవుడు. మార్గం మూసుకోపోయిందని నువ్వు అనుకుంటావు, రహస్య మార్గం ఉందని దేవుడు అంటాడు. ఆ గాలి వీచినప్పుడు దేవుడు వేసిన రహదారి నీకు కనబడుతుంది. ఆ గాలి వీచినప్పుడు ఆరిన నేల నీకు కనబడుతుంది. నడవగలిగి జీవితంలో ముందుకు సాగగలిగే అంత సురక్షితమైనటువంటి, ప్రజలకేమో అందరికేమో ఇది చాలా మరణకర మార్గంలాగా ఉంటుంది, నీకు మాత్రం దేవుడు సురక్షితమైనటువంటి క్షేమకరమైన మార్గముగా దాన్ని సిద్ధపరిచున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎస్ దేవుని బిడ్డ, ఆ విధంగా దేవుడిని మలచబోతున్నాడు. సో తూర్పు గాలి వీచినప్పుడు, ఆ రాత్రి దేవుని నాసికారంలో వచ్చి ఊపిరి వచ్చినప్పుడు, ఆ ఊపిరి ఏం చేసిందంటే దారి లేని చోట దారినిచ్చింది. పరిశుద్ధాత్మ నీకు మార్గం లేని చోట మార్గం ఇవ్వబోతున్నది, శాంతి లేని చోట శాంతి ఇవ్వబోతుంది, ధైర్యం లేని చోట ధైర్యం నీకు ఇవ్వబోతున్నది, గొప్ప రహదారులు నడిపించబోతున్నది, క్షేమకరమైన దారులు నేను నిలబెట్టబోతూ ఉన్నది. అందుకని దేవుని బిడ్డ, ఈ తూర్పు గాలి నీకు కావాలి, పరిశుద్ధాత్మ గాలి నీకు కావాలి, మహిమగల ఆయన ఊపిరి నీకు కావాలి. పరిశుద్ధాత్మ దేవా, నా మీద ఊదండి ప్రభువా, నా మీద ప్రభువా వీచండి తండ్రి. సో ఆ విధంగా వీచినటువంటి గాలి ఆ రోజు అపోస్తుల మీద దిగి వచ్చినప్పుడు, అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నారు. మళ్ళీ బానిసత్వంలోకి, మళ్ళీ దరిద్రంలోనికి, మళ్ళీ ఆ కంపులోనికి వెళ్ళాలనుకున్నారు. మళ్ళీ చేపలు పట్టడానికి వస్త్రహీనులుగా మారి, పై బట్ట కూడా లేకుండా దిగంబరులుగా మారి, దేవుడే వాళ్ళ రక్షణ వస్త్రం ఇస్తే వాళ్ళు దిగంబరులుగా మారాలని మళ్ళీ వెళ్ళిపోయారు. వారికి పరిమళ సువాసన వంటి సాక్ష్యం ఇస్తే అపోస్తులని, అధికారం గల వారని, రాబోయేటువంటి కాలములో పరలోకంలో దేవతలకు తీర్పు తీర్చేవాళ్ళని దేవుడు ఎంతో అద్భుతమైన నామం ఇస్తే, సువాసన గలటువంటి పరిమళ వాసన నామం ఇస్తే వీళ్ళు కంపు కొట్టుకునే స్థలానికి వెళ్తా అంటారు. వారికి జీవాహారం ఇచ్చి పోషిస్తే వాళ్ళు మరలా వెళ్ళిపోయి లోకాసాన్ని చేపల ధరలు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ లేనప్పుడు వాళ్ళు పారిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు, తిరిగి వాళ్ళ పాత బతుకులకు వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధాత్మ గాలి వారి మీదకి వీచిన తరువాత వారికి నిజమైన మార్గం కనబడింది, వారి కళ్ళు తెరవబడ్డాయి, వారి యొక్క శరీరం దృఢమైంది, వారి మనస్సు దృఢమైంది, వారి బ్రతుకు దృఢమైంది. ఆ తర్వాత చంపుతనన్నా వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ గాలి వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద ప్రజలు వచ్చి వాళ్ళ ముందు నిలబడినా, ఎంత పెద్ద అధికారులు వచ్చి నిలబడినా వారు శక్తివంతంగా ప్రకటించారు, బలవంతులై ప్రకటించారు, దేవుని నామాన్ని అనేకులకు తెలియపరిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు పిరికాత్మని ఇవ్వలేదు దేవుడు, ధైర్యంగా దత్తపుత్రాత్మ ఇచ్చాడు దేవుడు మనకి. వారి మీదకి ఆ దత్తపుత్రాత్మ వీచగానే వారు నోరు తెచ్చి ప్రకటించడం మొదలుపెట్టారు. సీమోను పేతురు అందరినీ దారి తప్పించేటువంటి వ్యక్తి ఆయన, అందరికంటే ముందు భయపడిన వ్యక్తి ఆయనే. ఎలా బ్రతుకుదాం మనం? యేసుప్రభు చచ్చిపోయాడు కదా, యేసుప్రభు లేడు కదా, మన బోధకుడు లేడు కదా, మనం వెళ్ళిపోదాం పదండి అని అందరినీ అధైర్యపరిచి అందరూ తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా లేచి, మొదటగా దేవుడు అతన్ని తాకినప్పుడు అతడే లేచి ప్రపంచాన్ని బలపరిచేవాడు అయ్యాడు, సంఘాన్ని బలపరిచేవాడు అయ్యాడు, సంఘానికి మూలరాయి అయ్యాడు, కదలనటువంటి వాడు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణమే వచ్చినా, చెరసాలే వచ్చినా, దేవుని బిడ్డ ఆయన ఎటువంటి తొట్టుపాటు లేకుండా నడవటం మొదలుపెట్టాడు. అదే నేను చెప్తాను ఈ రోజున, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తే, when the spirit of the Lord comes upon you, you will become a strong man, you will become strong. నీవు శక్తివంతుడిగా మారుతావు, శక్తివంతులుగా మారుతావు. టు రెసిస్ట్ ఎవ్రీ ప్రాబ్లం, టు రెసిస్ట్ ఎవ్రీ ఎనిమీ. నీ శత్రువును కానీ, నీ సమస్యను కానీ, నీకు అసమాధానంగా జయించడానికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను హయ్యర్ లెవెల్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను తరుముతున్న గతం నుంచి నిన్ను విడిపించి గతంలోకి అందంత దూరం తీసుకొని పోతున్నాడు. నీకు గతానికి మధ్యలో సముద్రం లాంటి ఎర్ర సముద్రం, ఆయన రక్తపు సముద్రాన్ని పెడుతున్నాడు. ఎర్ర సముద్రం ఎందుకు దాటించాడు తెలుసా? ఆయన రక్తానికి సాదృశ్యం అది. సాతాను దేవుని రక్తాన్ని దాటి ఎందుకు రాలేదు? సాతాను దేవుని రక్తాన్ని దాటి నిన్ను తాకలేదు. ఎందుకంటే ఆయన తన రక్తం ఇచ్చాడు క్రయధనముగా. నిన్ను పట్టుకోవాలంటే క్రయధనం దాటి రావాలి. ఆయన చెల్లించేశాడు బిల్స్ అన్ని. నువ్వు చేసిన ప్రతి పాపానికి, ప్రతి శాపానికి, నువ్వు గతంలో చేసిన ప్రతి దౌర్భాగ్యమైన కార్యక్రమానికి ఆయన సముద్రం అంత రక్తాన్ని చిందించాడు. ఆయన పెనాల్టీ కట్టాడు. ఆయన సంచకరం ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మాని సంచకరం నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు తాకటానికి కానీ, ఏ గతం నిన్ను వేటాడడానికి కానీ ఎవరికి అధికారం లేకుండా ప్రతి కూడా ఆయన సముద్ర గాథలో పడవేసి ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అటువంటి గొప్ప కార్యం ప్రభు చేయబోతూ ఉన్నాడు నీ పట్ల. అడుగు పరిశుద్ధాత్మ కోసం. నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభు అని అడుగు. కళ్ళు మూసుకు అందరూ ప్రార్థన చేసుకుంటాం.
అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, మేము మీ పాదముల చెంతకు వస్తున్నాము తండ్రి, మీ కృప వద్దకు వస్తున్నాము తండ్రి, మీ సమాధానం వద్దకు వస్తున్నాము తండ్రి. ప్రభువా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ మహాగాలి ఆ దినం ఏ విధంగా పెంతుకొస్తున్న వీచిందో తండ్రి, మోషే కాలము నాడు ఎర్ర సముద్రం మీద వీచిందో ప్రభువా, సముద్రగాధ స్థలాలను ఎలా ఆరజేసిందో తండ్రి, ఈ రోజు నా అగాధములో నా అంతరంగంలో ప్రతి పాపము, ఎవరికి కనబడకుండా దాచబడినటువంటి పాపము ఈ రోజున యేసు నామములో ఎండిన నేలగా మార్చబడునుగాక. పాపపు జిగట ఊబి యేసు నామములో రహదారిగా, ప్రజలు నడిచే దారిగా మార్చబడునుగాక అని చెబుతున్నాం. వాగ్దాన దేశపు రహదారిగా మార్చబడునుగాక అని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో తండ్రి ఆయన మా గతాలు కొట్టివేయబడాలి. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి దుర్మార్గమైనటువంటి క్రియ నశించిపోవాలి. ఈరోజు మేము శక్తివంతులుగా మారాలి, మీ పత్రికగా మారాలి, మీ సువార్థికులుగా మారాలి, మిమ్మల్ని గురించి ప్రకటించే ఒక అనుభవంలోకి రావాలి తండ్రి. మా బ్రతుకుని మార్చండి నాయన. ఎంతమంది కుమిలిపోతున్నారు, అయ్యో నేను పాపిని, నేను దేవుడికి పనికొస్తానా, అయ్యో నేను దౌర్భాగ్యమైన పని చేశాను, దేవునికి సరిపోతానా, అయ్యో నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఎవరు బాగు చేస్తారు, ఈ పాపములో నుంచి, ఈ వ్యసనములో నుంచి, ఈ దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి నన్ను ఎవరు కాపాడుతారు అంటూ ఎంతమంది విలపిస్తున్నారో అయ్యా, ఎంతమంది రోధిస్తున్నారో అయ్యా, ఎంతమంది ప్రభు తండ్రి ముందుకు రాలేక గతమనే సంఖ్యల మధ్యలో, చెర మధ్యలో తండ్రి అయ్యా లాక్కొని పోయేటువంటి బానిసత్వ ప్రజల మధ్యలో బతుకుతున్నారు. యేసు క్రీస్తు నామములో వారి బానిసత్వపు సంఖ్యలు, దాస్యపు శృంఖలాలు ఇప్పుడే మొక్కలై పోవునుగా కానీ చెబుతున్నాం. ప్రతి వ్యాధి యేసు నామములో ఇప్పుడే స్వస్థపడమని చెబుతున్నాం. ప్రతి బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్, వెనుకకు లాగేటువంటి సాతాను క్రియలు ఇప్పుడే నిర్మూలమై పొమ్మని చెబుతున్నాం. ప్రతి భయం, ప్రతి గిల్టీ కాన్షియస్, మనస్సాక్షిని గుచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి సాతాను పన్నాగములు విరిగి పొమ్మని చెబుతున్నాం. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగునుగాక తండ్రి, ఆశ్చర్యకార్యం జరుగునుగాక తండ్రి, సమాధానం దిగి వచ్చునుగాక తండ్రి, మీ కృప దిగి వచ్చునుగాక తండ్రి, మీ కార్యములు నూతనపరచబడునుగాక తండ్రి. శక్తివంతులుగా మా జీవితాన్ని మార్చండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్క గృహాన్ని తాకండి నాయన. ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఎంతమంది ప్రణమిల్లారో, ఎంతమంది మీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతమంది ప్రభువా మీ యొక్క శక్తి కోసం, మీ మార్గము కోసం, మీ జవాబు కోసం, మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరు జవాబు దయచేయండి అయ్యా. నీవు జవాబిచ్చే దేవుడు అయ్యా. మీ నోటి ఊపిరి నాయన, మీ నాసికారంధ్రాల ఊపిరి నాయన మమ్మల్ని కొత్త సృష్టిగా మార్చగలదు తండ్రి, మార్గము తెరవగలదు తండ్రి. ఇప్పుడే గాలి వీచునుగాక. ప్రతి అప్పుల సమస్య, వడ్డీల సమస్య, ప్రతి నిరుపేద సమస్య, నిరుద్యోగ సమస్య లయమై పోవునుగా అని చెబుతున్నాం. ఇప్పుడే ఉద్యోగం తలుపులు తెరవబడునుగాక, వ్యాపారపు తలుపులు తెరవబడునుగాక, ఆరోగ్యకరమైనటువంటి తలుపులు తెరవబడునుగాక, ప్రతి అసమాధానపు గోడలు కూలి ముక్కలై పోవునుగాక. విడిపోయిన కుటుంబాలు, చెల్లాచెదరైన తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు అనుబంధము యేసు క్రీస్తు నామములో తిరిగి కట్టబడునుగాక అని చెబుతున్నాం. మీ దయలో కట్టి స్థాపించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మీ గాలిని ఊది తండ్రి నాయన, మీరు నడిపించడం మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతాను. సమాధానం దయచేయండి తండ్రి, ఆశీర్వాదం దయచేయండి ఆయన, శక్తితో నింపండి నాయన. తండ్రి మీకు స్తోత్రం. ఎంతమంది దుఃఖముతో తమ వారిని పోగొట్టుకొని తండ్రి నాయన, ఒకప్పుడు నేను ఎలా విలపించాను అదే రీతికి ఎంతమంది విలపిస్తున్నారు తండ్రి నాయన. వారి దుఃఖము సంతోష గానముగా మార్చబడునుగాక, వారి కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక తండ్రి. మీ కృప దిగి రావాలి తండ్రి, మీ దయ దిగి రావాలయ్యా, మీ అభిషేకం దిగి రావాలయ్యా, మీ ఆశీర్వాదం దిగి రావాలయ్యా, మీ కారుణ్యం దిగి రావాలయ్యా. కృప, దయ, కనికరించి నడిపించి బలపరిచి తెరపరచమని, మీరు సహాయం చేయమని, ఆశీర్వదించమని, మీరు అద్భుత కార్యం చేయమని, ఆశ్చర్యకార్యం చేయమని, మీ శక్తి గల ఆత్మతో నీకు నడిపించి బలపరిచి తెరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి ఆయన మార్గములో నడిపించునుగాక. పరిశుద్ధాత్మ గాలి చేత మిమ్మల్ని నింపి తన యొక్క శక్తి గల శిఖరం నిలబెట్టునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని
ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807